ఓపిక లేదు, శరీరంలో బలం లేదు. అయినప్పటికీ కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ దేవుడికి మొర్ర పెడుతూ ఉన్నారు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏలి ఏలి లామా సబక్తానా, అది ఎబ్రి భాష. అది ఏలి ఏలి లామా సబక్తానా అనేది ఎబ్రి భాష. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ మాట పలుకుతూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఏమనుకుంటున్నారంటే, ఈయన ఏలియాని పిలుస్తూ ఉన్నాడు, ఒకవేళ ఏలియా వచ్చి ఈయన రక్షిస్తాడేమో చూద్దామని యేసుక్రీస్తు ప్రభు వారిని హేళన చేస్తూ అపహసిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ మాట పలుకుతూ ఉన్నారంటే, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మాట అంటే ఇది రెండు, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి రెండవ ప్రార్థన, తనను గురించి తాను పలికినటువంటి మాట ఇది. ముందు మాటలన్నీ కూడా ఇతరుల గురించి మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభు వారి నాలుగో మాట తన కోసం తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యి దేవుడు విడిచిపెట్టేశారు? యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యి దేవుడే విడిచిపెట్టేశారా, ఇంకెవరైనా విడిచిపెట్టేశారా అని మనం చూసుకున్నట్లయితే కొద్ది నిమిషాల్లో ముగించేస్తారు, ఎక్కువ మాటలు చెప్పను. ఇది ప్రవచనాలు కూడా ఉన్నాయి మనకి. మించుమించు 3 గంటలప్పుడు యేసు పలికినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మాట చీకట్లో పలికారు. ఎందుకు చీకట్లో పలికారంటే, 3 గంటల సమయం అప్పుడు ఆ దేశమంతా, ఆ ప్రదేశం అంతా కూడా చీకటైపోయింది. ఆ చీకట్లో యేసుక్రీస్తు ప్రభు వారి మాట పలుకుతూ, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కేక వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యి దేవుడే విడిచిపెట్టేశారా, ఇంకెవరైనా విడిచిపెట్టేశారా? ఎవరు విడిచిపెట్టేశారో, కొంతమంది ఈ లోకంలో మనము చాలా మంది చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాం. వీళ్ళు మన కడ వరకు వస్తారు. మన భార్య చేయి పట్టుకొని, భర్త చేయి పట్టుకొని భార్య నడుస్తుంది. భార్య మనతో కడ వరకు, భర్త కడ వరకు మనతో వస్తాడు కదని. తల్లిదండ్రులు పిల్లలు చేయి పట్టుకొని, పిల్లలు తల్లిదండ్రులు చేయి పట్టుకొని నడుస్తారు, లేక తల్లిదండ్రులు పిల్లలు చేయి పట్టుకొని నడుస్తారు. వీళ్ళు కడదాకా వస్తారండి. కానీ వీళ్ళు ఎంతవరకు వస్తారో, ఎక్కడ దాకా జీవ ప్రయాణం సాగుతుంది అనేది ఎవరికి తెలియదు. మధ్యలో కూడా చెయ్యి విడిచిపెట్టేసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యునిగా ఎంచుకోబడినటువంటి ఇస్కరియోతు యోధ ఆయన చెయ్యి విడిచి ఆయనని అప్పచెప్పేశాడు. ఎవరండి? శిష్యునిగా ఎంచుకోబడినటువంటి ఇస్కరియోతు యోధ ఆయన చెయ్యి విడిచి యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పచెప్పేశారు. సైనికులందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని బంధించినప్పుడు శిష్యులందరూ కూడా ఆయన చెయ్యి విడిచి పారిపోయారు. ఇంకా సీమోను పేతురు అయితే, ప్రభువా నిన్ను విడవను, నీతోనే ఉంటాను ప్రభువా అని చెప్పినటువంటి ఆయన యేసుక్రీస్తు గుచ్చి ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పి చెయ్యి విడిచి అబద్ధం చెప్పి వెళ్ళిపోయారు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి జన సమూహం అంతా ఆయన చేత ఎన్నో మేలులు పొందుకొని, ఎన్నో అద్భుతమైన కార్యాలు పొందుకొని, ఎన్నో స్వస్థతలు పొందుకొని వారందరూ కూడా చెయ్యి విడిచి యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయమని కేకలు వేశారు. ఇంతమంది యేసుక్రీస్తు ప్రభువాన్ని చెయ్యి విడిచినప్పటికీ కూడా ఆయన బాధపడలేదు. కానీ ఆ కలువరి సిలువలో తన తండ్రి అయినటువంటి దేవుడితో ఎడబాటు కలిగినప్పుడు, తన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చేతిని విడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో 4వ మాటగా, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితు అని బిగ్గరగా కేక వేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు నేను చెప్పాలంటే చాలా రెఫరెన్సులతో చెప్పగలండి. చాలా మందికి రెఫరెన్సులతో చెప్తే సిలువలో పలికినటువంటి మాటలు ఎవరికి అర్థం కాదు. దీన్ని ఎలా చెప్తే మరి కొంతమందికి అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువును పట్టుకుంటారు, ఆ యొక్క సిలువుకి ఆయన పుట్టారు, ఆ చేతులకి కాలుకి మేకలు కొట్టారు, ఆ బల్లిపొట్లు పొడిచారు, మరి తలన ముళ్ళ కిరీటం పెట్టారు అని ఎలా చెప్తే ఆ టపీమని అర్థం అవుతుంది వాక్యం. అదే ఎందుకు ఇందులో ఉన్నటువంటి మర్మాలు ఎందుకు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శ్రమ పడుతూ, ఆ యొక్క బాధలో, కష్టములో, మరణకరమైనటువంటి దీనిలో ఉన్నప్పుడు కూడా ఈ 7 మాటలు ఎందుకు పలికారు,
ఈ 7 మాటల్లో ఉన్నటువంటి భావం ఏమిటి, ఘోరమైనటువంటి అర్థం ఏమిటి, ఇందులో ఉన్నటువంటి మర్మాలు ఏమిటో మనం చెప్పగలిగితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటల గురించి మనం నిజంగా ధన్యులమే. దానికి రెఫరెన్సెస్ వాక్యాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు మాట పలికినప్పుడు చీకట్లో పలికారండి. అది ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అక్కడ మనం చదువుకోండి, మీ ఖాళీగా ఎప్పుడైనా ఉంటే చదువుకోండి. 3 గంటలప్పుడు ఆ దేశమంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా చీకటి అయిపోయింది. చీకటిలో యేసుక్రీస్తు ప్రభువారు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, ఇది నెరవేర్చబడింది ఇక్కడ. ఇది ప్రవచన వాక్యం అయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం చదివితే అది ప్రవచన, అక్కడ ప్రవచించారు. ఇది జరగక ముందే ఇలా జరుగుతుందని కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనంలో అది ప్రవచనం ద్వారా పలికారు. ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ మాట పలుకుతూ ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడితో ఎడబాటు కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి దేవుడు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే ఆయన్ని మనము పాపముగా చేయబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువారు చెయ్య తండ్రి అయిన దేవుడు ఎందుకు విడిచిపెట్టేశాడంటే, ఆయన పైన నీ పాపము నా పాపము, నీ దోషము నా దోషము ఆయన పైన పడిన గనక, ఆయన పాపముగా చేయబడ్డాడు గనక దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టేశాడు. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చూసుకుంటే మనము 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా, మళ్ళీ చదువుదాం ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగిన ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పాపిని ప్రేమించే దేవుడే కానీ పాపాన్ని ప్రేమించేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. చాలా మంది అనుకుంటారు, నేనే పాపం చేసినా సరే దేవుడు క్షమించేస్తాడు, నేను ఎలా పాపములు ఉన్నా సరే దేవుడు ఒప్పించుకుంటాడు, దేవుడు మనల్ని ఎంకరేజ్ చేసుకుంటాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మన దేవుడు ఆసమాస దేవుడు కాదు, ఈ లోక దేవతలతో సంబంధం కలిగినటువంటి దేవుడు కాదు మన దేవుడు ప్రత్యేకించబడినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన యందు ఏ పాపము కూడా లేదు. అంత పరిశుద్ధుడు మన దేవుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పాపముగా చేయబడ్డారో, ఎందుకు ఆయన పాపముగా చేయబడ్డారంటే మనము నీతిగా ఎంచబడ్డం కోసం. మనలో ఏ నీతి లేదండి, మనలో ఏ భక్తి లేదు. మనం పాపులుగా ఉన్నాము, దోషులుగా ఉన్నాము, నిర్దోషులుగా దోషం కలిగి ఉన్నాము. మన పైన పాపభారం ఉంది. ఆ పాపాన్ని తీసేవారు కానీ, ఆ పాపము నుండి మనల్ని రక్షించేవారు కానీ, ఆ పాపము నుండి మనల్ని వేరుపరిచేవారు కానీ ఎవరూ లేరు. మన పాపము పోవాలి అంటే, మన పాపము నుండి మనం విడిపించబడాలి అంటే ఒక పరిశుద్ధుడైనటువంటి వాడు బలి అవ్వాలి. ఎవరి భూమి మీద పరిశుద్ధులు ఉన్నారు? అందరూ పాపం చేసిన వారే ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో మనిషి చేసినటువంటి పాపము పోవాలంటే ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీదే బాధలు, కష్టాలు, శ్రమలు అనుభవించి ఈ భూమి మీద తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తే అప్పుడు మనుష్యుడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎవరున్నారు? ఏ మనుష్యుడు మన కొరకు ప్రాణం పెట్టగలడు, మనల్ని రక్షించగలడు? మనం పాపంలో ఉన్నాము, దోషంలో ఉన్నాము, అతిక్రమంలో ఉన్నాము. మన పాపాల నుండి, మన శాపాల నుండి, మన దోషాల నుండి, మన అతిక్రమాల నుండి మనం విడిపించాలంటే పరిశుద్ధుడైనటువంటి వారి భూమి మీదకు రావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడిగా భూమి మీదకు వచ్చాడు మన కొరకు ప్రాణం పెట్టడం కొరకు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది కదా,
ఆయన మన భారము ఈ లోక భారం ఆయన పైన ఉందని చెప్తారు. ఆయన పుట్టినప్పుడే మన భారం ఆయన